నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరు గెలుస్తారు అనే అంశంపై ఇండియా టుడే సి ఓటర్ జరిపిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇండియా కూటమికి ఓట్ల శాతం గణనీయంగా పెరిగినప్పటికీ ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే ప్రకటించింది. ఇదే సందర్భంలో రెండు కూటములకు చెందని పార్టీలు చావు దెబ్బతింటాయని సర్వేలో తేలినట్లు ప్రకటించింది. తెలంగాణలో బీఆర్ఎస్, బెంగాల్లో టీఎంసీ, ఢిల్లీలో ఆప్ పెద్దగా ప్రభావం చూపవని స్పష్టం చేసింది. పీఎం దగ్గర నుంచి తమిళనాడు సీఎం వరకు అనేక అంశాల్లో ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో ఇండియా టుడే సి ఓటర్ సంయుక్తంగా జరుపుతుంది. అందులో భాగంగా 2025 ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మోడీనే మళ్లీ ప్రధాని అవుతారని కూడా సర్వేలో తేలిందని ఇండియా టుడే ప్రకటించింది. ఎన్డీఏ 47% ఓట్లతో 324 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేదని, 260 సీట్ల వద్దనే బీజేపీ ఆగిపోతుందని కూడా స్పష్టం చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా తన ఓట్ల శాతం బాగా పెంచుకుంటుందని వెల్లడించింది. ఇండియా కూటమికి 41% ఓట్లు, 208 సీట్లు వస్తాయని చెప్పింది. మొత్తంగా ఈ రెండు కూటములే ఎక్కువ సీట్లు సాధిస్తాయని, రెండు కూటముల్లో లేని పార్టీల ప్రభావం పెద్దగా ఉండదని కూడా వెల్లడించింది. రెండు కూటములకు చెందని పార్టీలు కేవలం 12% ఓట్లు మాత్రమే తెచ్చుకుంటారని, వారికి 11 సీట్లకు మించి రావని వెల్లడించింది. ఎన్డీఏ బలం పెద్దగా తగ్గకపోయినా ఇండియా బ్లాక్ పెరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు ప్రస్తుతం ఏ కూటమిలో కూడా లేవు. వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇవి ఏ కూటమిలో లేకుంటే వాటి ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఉండదని సర్వే ఫలితాలు తేల్చి చెప్పాయి. దేశంలో తటస్థంగా ఉన్న పార్టీలన్నింటికీ కలిపి వచ్చేవి 11 సీట్లే అని కూడా తేల్చి చెప్పింది. ఈ సర్వే ఫలితాలను లోతుగా పరిశీలిస్తే దేశ రాజకీయాలు రెండు కూటములు కేంద్రంగానే మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వచ్చి మోదీ మళ్లీ ప్రధాని అవ్వడం ఖాయమని సర్వేలో తేలింది. కానీ అదే సమయంలో అటు ఎన్డీఏ, ఇటు మోదీ పట్ల ఆదరణ తగ్గుతుందని కూడా వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిపిన సర్వేలో ఎన్డీఏ కూటమికి 343 సీట్లు వస్తాయని ఇండియా టుడే ప్రకటించింది. 6 నెలల్లోనే ఎన్డీఏకు 19 సీట్లు తగ్గుతాయని చెప్పింది. అదే సమయంలో ఫిబ్రవరిలో జరిపిన సర్వేలో ఇండియా కూటమికి 188 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. కానీ తాజా సర్వేలో మాత్రం 20 సీట్లు పెరిగి మొత్తం 208 సీట్లు వస్తాయని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇప్పటికే దేశానికి యోగ్యుడైన ప్రధానమంత్రిగా 50% మంది అంగీకరిస్తున్నారు. 25% మంది ఆమోదంతో రాహుల్ గాంధీ రెండో స్థానంలో ఉన్నారు. బీజేపీలో మోదీ తర్వాత ప్రధానమంత్రి ఎవరు అనే ప్రశ్నకు అమిత్ షాకు 28% మంది, యోగి ఆదిత్యనాథ్ దాస్కు 26% మంది అనుకూలంగా ఉన్నట్లు తేలింది. ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్తున్నప్పటికీ 6 నెలల్లోనే గ్రాఫ్ 10% పడిపోయిందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో చేసిన సర్వేలో 62% మంది ఎన్డీఏ పనితీరు బాగుందని చెప్పగా తాజాగా ఆ శాతం 52కు పడిపోయింది. మోదీ గ్రాఫ్ కూడా క్రమంగా పడిపోతున్నట్లు సర్వేలో తేలింది. 2023 జనవరిలో 73% మంది మోదీని ప్రధానమంత్రిగా అంగీకరించగా ఆ శాతం ఇప్పుడు 58కి పడిపోయింది. 2025 ఫిబ్రవరిలో 62% మంది మోదీని ప్రధానిగా అంగీకరించినా కేవలం 6 నెలల కాలంలోనే అది 58కి పడిపోయింది. మోదీ పనితీరు అధ్వానంగా ఉందని గతంలో కేవలం 16% మంది మాత్రమే అభిప్రాయపడితే తాజాగా వారి శాతం 26కు పెరిగింది. అంటే 6 నెలల సమయంలో మోదీ ఆదరణ 10% పడిపోయింది. మోదీ గ్రాఫ్ ఇలా పడిపోతుండగా ప్రతిపక్ష నాయకుడి రాహుల్ గాంధీ గ్రాఫ్ మాత్రం పెరుగుతుంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ పనితీరు బాగుందని 50% మంది అభిప్రాయపడ్డారు. వీరిలో 28% చాలా బాగుందని, 22% మంది బాగుందని, 16% పర్వాలేదని చెప్పారు. అస్సలు బాగాలేదు అన్న వారి శాతం కేవలం 15% మాత్రమే కావడం గమనార్హం. 6 నెలల క్రితం సర్వే చేసినప్పుడు రాహుల్ గాంధీ పనితీరు బాగాలేదని 27% మంది చెబితే ఇప్పుడు 15కు తగ్గింది. దేశంలో నిరుద్యోగం పెరగడం, ధరలు పెరగడం, ఆర్థిక ప్రగతి లేకపోవడం మోదీ ప్రభుత్వపు అతిపెద్ద వైఫల్యాలుగా ప్రజలు అభిప్రాయపడ్డారు. నిరుద్యోగిత అతిపెద్ద వైఫల్యమని 27% మంది, ధరలు అదుపు చేయడంలో విఫలమయ్యారని 21% మంది, ఆర్థిక ప్రగతి లేదని 7% మంది అభిప్రాయపడ్డారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆపరేషన్ సింధూర్ మోదీ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాలని జనం అభిప్రాయపడ్డారు. బీహార్ ఎన్నికల్లో కూడా మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని సర్వేలో తేలినట్లు ఇండియా టుడే ప్రకటించింది. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలుంటాయని సర్వేలో వెల్లడైంది.
ఇటీవలే కొత్త పార్టీ ప్రారంభించి తలపతి విజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతున్నారు. తమిళనాడుకు యోగ్యుడైన సీఎం ఎవరు అనే ప్రశ్నకు 27% మంది ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేరు చెబుతున్నారు. రెండో స్థానం 18% మంది మద్దతుతో తలపతి విజయ్కు దక్కింది. రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయడం మంచి నిర్ణయమని 69% మంది, అమెరికా సుంకాల వల్ల నష్టమని 63% మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వేలో తేలింది.